శివపై దినేష్ మహేంద్ర దాడి చేయాలని చూసి శివ చేతిలోనే తన్నులు తింటారు. పెద్దాయనకి సీరియస్గా ఉండటంతో రాజేంద్ర లీసా వచ్చి శివని తీసుకుని వెళ్తారు. శివ రఘురామ్ని చెక్ చేసి పాయిజన్ అటాక్ జరిగిందని అంటాడు. ఏంటి, నాన్నగారిపై విషప్రయోగం జరిగిందా అని నమ్మలేక అన్న రాజేంద్ర, లేదు శివ, నువ్వు అర్థం లేని మాటలు మాట్లాడుకు. ఆయన తిండి, బట్టలు, లైఫ్ స్టైల్ అన్నీ మేమే దగ్గరుండి చాలా స్ట్రిక్ట్గా చెక్ చేసేవాళ్ళం. అలాంటిది ఆయనకి విషం ఎవరు పెడతారు అని అన్నాడు. ఆ మాటతో భూపతి నంద ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అయ్యారు. ఏంటి, చాలా కాలం నుంచి పెద్దాయనపై విషప్రయోగం జరుగుతుందా? ఇదెలా సాధ్యం? ఎందుకంటే పెద్దాయన చుట్టూ ఉండే వాళ్ళంతా భూపతి నంద ఫ్యామిలీకి చెందిన మెయిన్ పర్సన్స్. ప్రతిరోజు ఆయనకి పెట్టే ఫుడ్ నుంచి ప్రతిదీ ఆయన కొడుకులు చెక్ చేస్తారు. అలాంటిది పెద్దాయనపై పాయిజన్ అటాక్ చేయడానికి ఎవరికి అంత ధైర్యం ఉంది? ఆ అవసరం ఎవరికుంది అని అనుకున్న అందరి కళ్ళల్లో భయం తొంగి చూసింది. శివ, ఆర్ యు ష్యూర్? మా తాతయ్య బాడీలో పాయిజన్ ఉందా? అది చాలా కాలం నుంచుందా అని టెన్షన్గా అన్నది లీసా. ఆమెకి తన తాతయ్య గురించి చాలా ఆందోళనగా ఉంది. శివ చాలా క్యాజువల్గా, నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇలాంటి విషయం మెడికల్ ఎక్విప్మెంట్ ద్వారా బయటపడదు. కేవలం నాడి ద్వారా కొన్ని ప్రయోగాలు చేస్తేనే బయటపడుతుంది అని అన్నాడు. వాట్ ఆర్ యు టాకింగ్ నాన్సెన్స్? నువ్వు మాట్లాడేదంతా చెత్త. పెద్దాయనకి వయసు మీద పడటం వల్ల ఆరోగ్యం పాడైంది, అందుకే ఈ పరిస్థితికి వచ్చారు. కానీ నువ్వు వీళ్ళ దగ్గర డబ్బులు గుంజటానికి విషం అది ఇది అని వాళ్ళని భయపెడుతున్నావు. మోసం చేసే వాళ్ళకి ఇదొక ట్రిక్. మీకు అందరికీ క్లియర్గా అర్థమవుతుంది కదా, అతనొక మోసగాడు అని అన్నాడు హేమంత్. ఏంటి శివ, మా ఫ్యామిలీ నుంచి డబ్బులు పొందటానికి ఏవో సాకులు చెప్తున్నట్లున్నావు అని హేళనగా అన్నాడు రవీంద్ర. వాళ్ళు అలా అనటంతో భూపతి నంద ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులందరూ ఆలోచనలో పడ్డారు. రాజేంద్రకి కూడా కాస్త డౌట్గా ఉంది. ఎందుకంటే పెద్దాయన చుట్టూ చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అలాంటిది ఆయనకి విషం ఎవరు ఇవ్వగలరు అని అతని ఆలోచన. సరే శివ, నువ్వాయన బాడీలో చాలా కాలం నుంచి పాయిజన్ ఉందంటున్నావు. సో అదెలాంటి పాయిజన్ అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు హేమంత్. నాకైతే తెలియదు, నీకు తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు అని కూల్గా అన్నాడు శివ. అని పెద్దగా నవ్విన హేమంత్, చూడండి ఈ అబద్ధాల కోరు ఎలా మాట్లాడుతున్నాడో. విషం ఉందంట, కానీ అది ఏం విషమో తెలియదంట. ఇక్కడ అంతా చిన్నపిల్లల్లా కనిపిస్తున్నారా నువ్వు మాటలతో మోసం చేయడానికి అని అన్నాడు. అతని మాటలతో అక్కడ ఉన్న అందరూ శివ వైపు చిన్నచూపు చూశారు. ఈ విషయం గురించి తెలియాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. ఇలాంటి విషయం బ్లడ్లో చాలా ఈజీగా కలిసిపోతుంది. అలానే చాలా పవర్ఫుల్ పాయిజన్ అని అన్నాడు శివ. వాట్? ఇంత పెద్ద ఫ్యామిలీకొచ్చి ఇలాంటి మోసపు మాటలు మాట్లాడటానికి నీకెంత ధైర్యం అని అన్నాడు హేమంత్. శివ వాళ్ళ మాటలేం పట్టించుకోకుండా పెద్దాయన నాడి పట్టుకుని కాసేపు తన 2 చేతులతో పెద్దాయన నాడిపై ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. అది చూసిన అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా అతను చేసేది చూస్తున్నారు. ఏంటి, నువ్వింకా నాడి పట్టుకొని వేలాడుతున్నావా? మా నాన్నగారికి కనుక ఏమైనా కావాలి, నువ్విప్పుడే ఇక్కడే చచ్చిపోతావు అని కోపంగా అన్నాడు రవీంద్ర. పెద్దాయన బానే ఉన్నాడు అని అన్న శివ పెద్దాయన మణికట్టుపై గట్టిగా కొట్టి, ప్రస్తుతం ఆయన క్యూర్ అయ్యారు, ఇక లేస్తారు అని అక్కడ్నుంచి లేచాడు. ఛీ, నీకసలు సిగ్గుందా? పిల్లలతో ఆడుకుంటున్నట్లు ఆడుకుంటున్నావు. ఆయన అప్పుడే ఎలా లేస్తారు అని వెటకారంగా అన్నాడు హేమంత్. అదే సమయంలో ఓ పెద్ద దగ్గు వినిపించింది. అది పెద్దాయన నుంచి. అది చూసిన అందరూ ఆశ్చర్యం, ఆనందంతో పెద్దాయన వైపు చూశారు. నాన్నా, నువ్వు నిజంగా కళ్ళు తెరిచావా అని ఆనందంగా అడిగిన రాజేంద్ర వెంటనే శివ వైపు చూసి, శివ, థ్యాంక్ యూ సో మచ్. మా భూపతి నంద ఫ్యామిలీకి నువ్వు చాలా పెద్ద హెల్ప్ చేశావు అని ఆనందంగా అన్నాడు. అక్కడున్న అందరి ముఖాలు
అపనమ్మకంగా ఉన్నాయి. అసలేం జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు. కాని ఇప్పటి వరకు అబద్ధాల కోరు అన్న శివ ట్రీట్మెంట్తో పెద్దాయన లేచాడని అనుకున్నారు. తాతయ్య, ఇప్పుడు నీకెలా ఉంది? ఆర్ యూ ఓకే అని అన్నది లీసా. అక్కడే ఉన్న భూపతినంద ఫ్యామిలీలోని వాళ్ళందరూ ఆత్రంగా పెద్దాయన్ని చూశారు. పెద్దాయన అక్కడున్న అందరి వైపు ఒకసారి చూసి శివ వైపు చూసి, అదృష్టవశాత్తు నేను బాగానే ఉన్నాను. ఇంతకీ నన్ను క్యూర్ చేసిన డాక్టర్ ఎవరు అని మెల్లగా అడిగాడు. ఆ మాట వినగానే అందరి మొహాలు మారిపోయాయి. ముఖ్యంగా రవీంద్ర, హేమంత్ల మొహాలు పాలిపోయాయి. లీసా, రాజేంద్రలు మాట్లాడబోయారు. ఇంతలో, నానా, మీకు ట్రీట్మెంట్ చేసింది ఇదిగోండి, ఈయనే డాక్టర్ హేమంత్. మీకు ఇంజెక్షన్ ఇచ్చి మంచి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు, అందుకే మీరు మేల్కొన్నారు అని గడగడా చెప్పాడు రవీంద్ర. యా, నేనేనండి మీకు ట్రీట్మెంట్ ఇచ్చింది. ఆర్ యూ ఓకే అని ఆనందంగా అన్నాడు హేమంత్. వాళ్ళిద్దరూ ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఆరాటపడుతున్నారు. అది చూసిన లీసా షాక్ అయింది. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు అందరూ చూశారు కదా, నా కజిన్ శివ వల్లే తాతయ్య క్యూర్ అయ్యాడు. కానీ ఘనత మొత్తం వీళ్ళు తీసుకుంటున్నారు. ఏం మనుషులు వీళ్ళు అని అనుకుంది. అప్పుడే మెల్లగా దగ్గిన రాజేంద్ర, మిస్టర్ హేమంత్, రవీంద్ర, మీ అబద్ధాలు ఆపుతారా అని సీరియస్గా అని, నాన్న, ఇదిగోండి, ఇతనే శివ. తనే ఇప్పుడు మిమ్మల్ని క్యూర్ చేశాడు. ఇతను హైదరాబాద్కి చెందిన ఫేమస్ డాక్టర్. లీసా స్వయంగా వెళ్ళి ప్రత్యేకంగా అతన్ని ఇక్కడికి తీసుకునొచ్చింది అని శివ వైపు చూపించి అన్నాడు. ఏంటి, శివనా అని కనుబొమ్మలు చిట్లించి శివవైపు అనుమానంగా చూశాడు రఘురాం. ఇంత చిన్న వ్యక్తికి ఇంత మెడికల్ స్కిల్స్ ఉన్నాయా అని అనుకున్న పెద్దాయనకి ఆశ్చర్యంగా ఉంది. అన్నయ్య, నువ్వింకా నాన్నగారు కోలుకోవడానికి కారణం ఈ వేస్ట్ అల్లుడని అనుకుంటున్నావా? బుల్షిట్. వాడు ఆటలాడుతున్నాడు. హేమంత్ వైద్యం చేయటం వల్ల నాన్నగారు కోలుకున్నారు. ఇతనొచ్చి ఇలా నాన్నగారి నాడి పట్టుకోగానే మేల్కొంటారా ఏంటి? ఇదంతా హేమంత్ ఇచ్చిన ఇంజెక్షన్ ప్రిస్క్రిప్షన్ ప్రభావమే అని అన్నాడు రవీంద్ర. మీరంతా చూశారు కదా, నేను పెద్దాయనకి ఇంజెక్షన్ ఇచ్చాను. చాలాసేపు ఆలోచించి మంచి మందులిచ్చాను. వాటి వల్ల క్యూర్ అయిందో కాలేదో ఇక మీరే ఆలోచించుకోండి అని చుట్టూ ఉన్న వాళ్లతో సిన్సియర్గా అన్నాడు హేమంత్. అతను చెప్పింది కూడా నిజమే అన్నయ్య. లీసా ఈ మోసగాడైన శివన్ తీసుకొస్తే అతనేమో పెద్దాయన నాడి పట్టుకుని కాసేపు ఆడుకున్నాడు. దానికే పెద్దాయన లేస్తాడా? ఇదంతా హేమంత్కి దక్కాల్సిన క్రెడిట్. ఈ శివ కేవలం నటిస్తున్నాడు అని అన్నాడు రాజేంద్ర మరో తమ్ముడు. ఫ్యామిలీ అంతా కూడా పెద్దాయనకి నయం కావడానికి కారణం హేమంత్ అన్నట్లుగా చూశారు. అదే పెద్దాయనకి చెప్పారు. ఎందుకంటే శివ చేసిన వైద్యం పురాతన వైద్యం. అది వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అసలిక్కడ ఏం జరుగుతుంది? మీ అభిప్రాయాలు ఎందుకిలా వేర్వేరుగా ఉన్నాయి అని గట్టిగా అన్నాడు పెద్దాయన. నానా, శివ మీ నాడిని పట్టుకుని వైద్యం చేసిన తర్వాతనే మీరు మేల్కొన్నారు. ఇది నిజం అని అన్నాడు రాజేంద్ర. నానా, అన్నయ్య చెప్పేది అబద్ధం. ఎలాంటి మందులు లేకుండా నీ నాడి పట్టుకుని నీకు క్యూర్ చేయటానికి అతనేమైనా దేవుడా? అన్నయ్య చెప్పేది పచ్చి అబద్ధం. హేమంత్ వల్లే నువ్వు క్యూర్ అయ్యావు. ఇంకా ఈ శివ ఏం చెప్తున్నాడంటే నీకు చాలా కాలం నుంచి ఎవరో విషం ఇస్తున్నారని, నీ బాడీ మొత్తం విషముందని చెప్తున్నాడు అని తన అన్నయ్య మాటలకు అడ్డు వస్తూ అన్నాడు రవీంద్ర. సరే నాన్నా, ఇదంతా కాదు. అసలు నీకు తెలుస్తుంది కదా నీ బాడీలో ఏం జరుగుతుందో అని క్వశ్చన్ చేశాడు రాజేంద్ర. లేచిన పెద్దాయన గురించి ఆలోచించకుండా అందరూ తమలో తాము వాదించుకుంటుంటే పెద్దాయనకంతా అయోమయంగా ఉంది. అక్కడ జరిగేదంతా ఏదో ఫన్నీ ఇన్సిడెంట్ చూస్తున్నట్లు నవ్వుతూ చూస్తున్నాడు శివ. ఏంటి, నీ కళ్ళెందుకలా నవ్వుతున్నాయి? నువ్వు మా అన్నయ్యని, మా లీసాని నీ వశం చేసుకున్నావు. ఈ గొడవకి కారణం నువ్వే. అయినా ఇందాకటి ఒప్పందం ప్రకారం మా హేమంత్ వల్లే మా నాన్నగారు లేచారు. కాబట్టి నువ్వొచ్చి హేమంత్కి క్షమాపణ చెప్పు అని అన్నాడు రవీంద్ర. శివ ఏ భావం లేకుండా
ముందుకు నడిచాడు. ఏయ్, నిన్నే! హేమంత్కి క్షమాపణ చెప్పు అని రవీంద్ర శివని వెనక్కి లాగాడు. అంతే, శివకి సంఖ్య తిరిగింది. రవీంద్రని లాగిపెట్టి కొట్టాడు. అది చూసి అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. నన్నే కొడతావా? నీకెంత ధైర్యం అని కోపంగా అరిచాడు రవీంద్ర. అప్పటికి రవీంద్ర పెదవి చిట్లి బ్లీడింగ్ అవుతుంది. శివ ఏమీ మాట్లాడలేదు. ఏంటి, న్యాయం మాట్లాడినందుకు రవీంద్ర గారిని కొడతావా? నీకెంత ధైర్యం? ఎవరు మాట్లాడరేంటి? ఇక్కడ ఫాల్స్ని ఎదిరించే వాళ్లే లేరా? ఈ శివ లాంటి వేస్ట్ అని చూస్తూ అంటున్న హేమంత్ చెంపపై గట్టిగా కొట్టాడు శివ. హేమంత్ గిరగిరా తిరిగి కింద పడ్డాడు. నీకెంత ధైర్యం? మా నాన్నగారిని క్యూర్ చేసిన డాక్టర్నే కొడతావా? నువ్వు భూపతి నందా విల్లాలో ఉన్నావని మర్చిపోతున్నట్లున్నావు. ఇక్కడికొచ్చి తోక జాడించిన వాడెవ్వడు ప్రాణాలతో బయటికి వెళ్ళినట్లు మా హిస్టరీలోనే లేదు అని పొగరుగా అన్నాడు రవీంద్ర. శివకి అసలు మాట్లాడటం అంటే చాలా బద్ధకం. అందుకే ఏం మాట్లాడకుండా రవీంద్ర జుట్టు పట్టుకుని చంపల మీద కొట్టాడు. అది చూసిన భూపతినంద ఫ్యామిలీకి చాలా కోపం వచ్చింది. అందరూ కోపంగా శివ వైపు చూస్తున్నారు. నీకెంత ధైర్యం? నా ముందే నా కొడుకును కొడతావా అని శివ వలన కోమాలో నుంచి లేచిన రఘురాం భూపతినంద శివ మీదనే అరిచాడు. శివ సీరియస్గా ఆయన వైపు చూశాడు. ఆ చూపులలోని శక్తికి చప్పున నోరు మూశాడు పెద్దాయన. అప్పటి వరకు ఆయన కళ్ళల్లో ఉన్న కోపం కాస్త భయంగా మారింది. ఎవరి వ్యక్తి? ఇతని కళ్ళల్లో ఏదో స్పార్క్ ఉంది. ఆ కళ్ళు నన్నే భయపెట్టాయి అని అయోమయంగా చూస్తున్నాడు రఘురాం. అందరికీ ఎదిరించాలని ఉంది, కాని శివ ఎక్కడ కొడతాడో అని భయంగా ఉన్నారు. అదే శివ కాకుండా వేరెవరో అయినట్లయితే రాజేంద్ర తన తమ్ముడిని కొడుతున్నందుకు వాళ్ళ అంతు చూసేవాడు. కాని అక్కడ ఉన్నది తన తండ్రిని క్యూర్ చేసిన శివ. తనని రాజేంద్రే స్వయంగా తీసుకొనొచ్చాడు. అందుకే ఏమీ అనలేకపోతున్నాడు. లీసా సైలెంట్గా అంతా చూస్తుంది. అనవసరంగా శివకి కోపం తెప్పించి వీళ్ళు బాలవుతున్నారు. శివ కోపంలో ఉన్నప్పుడు టచ్ చేయకపోవడమే మంచిదని పురుషోత్తం తాతయ్య ఎప్పుడో చెప్పారు అని అనుకున్న లీసా ఇక ప్రేక్షక పాత్ర వహించింది. రవీంద్రని మార్చి హేమంత్ని మార్చి రవీంద్ర, అలా ఇద్దరూ కింద పడే వరకు కొట్టాడు శివ. అందరూ నోర్లు తెరిచి ఆశ్చర్యంగా చూస్తున్నారు, కానీ ఎవ్వరూ అడ్డు రాలేకపోతున్నారు. చూడండి, నేనిక్కడికి ఆయనకి క్యూర్ చేయడానికి వచ్చాను. చేశాను. ఇక వెళ్ళిపోతున్నాను. అనవసరంగా నా జోలికి రాకండి. నేనెలా తంతానో. నాకు గొప్పలు చెప్పుకోవడం అస్సలు అలవాట్లేని పని అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివ. వెళ్తున్న శివన్ చూస్తున్న రఘురాం, రాజేంద్ర, అతను మనకి ఈరోజు చేసిన సహాయం మరువలేనిదే. అతని కోసం ఏదో ఒకటి చెయ్యి, వెళ్ళు అని సీరియస్గా అన్నాడు. రాజేంద్ర శివ వెనుకే బయటకి వెళ్ళాడు. అతని వెనుకే లీసా కూడా పరిగెత్తింది. ఏం చేస్తున్నారిక్కడ? బొమ్మలాడుతున్నాయా? వెళ్ళి రవీంద్రకి, ఆ దొంగ డాక్టర్ హేమంత్కి ట్రీట్మెంట్ చేయించండి. నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. అంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సీరియస్గా అన్నాడు రఘురాం. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓ ఇద్దరు మాత్రం రవీంద్రని తీసుకుని వెళ్తే సెక్యూరిటీ వచ్చి హేమంత్ని తీసుకుని వెళ్ళాడు. నాపై విషప్రయోగం జరిగిందనేది నాకు అర్థమవుతోంది, కానీ అది చేసిందెవరు అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రఘురాం. ఇంటి నుంచి బయటకొచ్చిన శివ లాన్లో నడుచుకుంటూ మెయిన్ గేట్ వైపు వెళ్తున్నాడు. శివ ఒక్క నిమిషం అంటూ రాజేంద్ర శివ వెనకాలే పరుగులాంటి నడకతో వచ్చాడు. శివ ఆగాడు. శివ, ప్లీజ్, మా వాళ్ళందరి తరపున ఐఎమ్ సో సారీ. నువ్వు మాకు హెల్ప్ చేయడానికి వచ్చావు, కానీ వీళ్ళు నిన్ను అవమానించారు. ఈరోజు నువ్వు మాకు చేసిన హెల్ప్ మేము మరువలేనిది. అయినా నిన్ను అవమానించాం. ప్లీజ్, నువ్వు మాకు చేసిన హెల్ప్కి ఏదైనా చిన్న పని నీకు చేసి పెట్టని ప్లీజ్ అని
రిక్వెస్టింగ్గా అడిగాడు రాజేంద్ర. శివ అర్థం కానట్లు చూశాడు. రఘురాం శివచూపుకి ఎందుకు అంతలా భయపడ్డాడు? ఇంతకీ రఘురాంపై విషప్రయోగం చేసింది భూపతి నంద ఫ్యామిలీ వ్యక్తులేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.